గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఎప్పుడైనా సరే ప్రభుత్వం లేకపోతే పోలీస్ వ్యవస్థ, చట్టం, న్యాయం ఇయన్నీ గూడా కరెక్ట్‌గా పనిచేస్తా ఉంటే ప్రజల్లో గూడా ఒక భయం ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఒక భయం ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అది కొరవడిందేమో అనిపిస్తా ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రభుత్వంలోకొచ్చినాక మనం సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే అమరావతి మీద కావచ్చు, మిగతా ఆటిల్లో కావచ్చు, ప్రతిపక్షం వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనం చూస్తానే ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్త అయిన ఒకళ్ళు చేబ్రోళ్ళు కిరణ్ అనే అతను భారతీ రెడ్డి గారిని విమర్శించగానే అనకూడన్న మాట అన్నాడు. డెఫినెట్ గా దాన్ని మన అందరం కూడా ఖండించాము. చేయగానే అవును. వెంటనే ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, ఆయనకి శిక్ష చేశారు. మరి అదే అలాంటి మాటలే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నప్పుడు ఎందుకు వీళ్ళంతా మెతకతనంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి దాంట్లోనూ కూడా రాజకీయంగా ఎక్కడ నష్టం జరుగుతుందో లేదో చూసుకుంటా ఉంటారు. ఆ రోజు చేబ్రోల్ కిరణ్ తెలుగుదేశం పక్షాన మాట్లాడాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ అపఖ్యాతి వస్తుందని ఆయన వెంటనే అరెస్ట్ చేయించారు. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతున్న దానికి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తే అది మళ్ళీ తెలుగుదేశానికి ఎక్కడ చెడు చేస్తుందో, కూటమి ప్రభుత్వానికి ఎక్కడ నష్టం వాటిల్తుందని చెప్పి వాళ్ళని వదిలేస్తున్నారా? ఇందుకైనా వీళ్ళంతా పేటరేగిపోతున్నారు సార్. సో దాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారిని అనాలా వాళ్ళు పేటరేగిపోతున్న దానికి, లేకపోతే వాళ్ళ నాయకత్వం ఇస్తున్న అలుసుగా దీన్ని చూడాలా సార్? అంటే ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. మనం చంద్రబాబు నాయుడు గారు చేబ్రోలు కిరణ్ అరెస్టు అంశంలో అతిగా స్పందించారని కొంతమంది అనుకున్నారు. ఆ రోజున కార్యకర్తలు గాని, వీళ్ళు గాని. దాన్నే దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఈ కొమ్మినేని శ్రీనివాస్ గాని, కృష్ణంరాజు గాని సాక్షి డిబేట్‌లో మాట్లాడిన దాని మీదకి దాన్ని ఆపాదించి తీసుకొస్తున్నారు. అది తప్పే, ఇది తప్పే కాదని అనటం లేదు. కానీ ఒక విషయం ఏమిటి అనంటే, ఇక్కడ చేబ్రోలు కిరణ్‌ని అరెస్ట్ చేసినా గూడా అతనికి సహాయం చేయడానికి వాళ్ళ పార్టీ వాళ్ళు, ఎందుకంటే అతను ఆల్రెడీ ఐటీడీపీలోనే ఎందులోనో ఉన్నట్టున్నారు. వాళ్ళ పార్టీ తరపు నుంచి అతనికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అతని కుటుంబానికి కానీ, దీనికి కానీ. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, సాక్షి అనేది ఒక మీడియా కింద ఎక్స్‌పోజ్ కాబడుతుంది గానీ, సాక్షి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాంప్లెట్. వాళ్ళ మౌత్ పీస్ అది. అందులో ఎవరు మాట్లాడినా, ఏం చేసినా గానీ ఒక స్క్రిప్టెడ్ వెర్షనే ఉంటది అందులో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపగాండా చేయదలుచుకున్న వాటిని మాత్రమే చెప్తారు అందులో. ప్రతి అనునిత్యం మరి ఏదో ఒక విషయం కక్కుతూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం అనే అంశంకి వచ్చేటప్పటికి దీనికి కూలంకషమైన వ్యవహార శైలి అవసరం. చేబ్రోలు కిరణ్ మీద ఆయన అరెస్ట్ చేసి ఆయన అన్న వ్యాఖ్యల మీద రిమాండ్‌కి పంపించవచ్చు. తర్వాత బెయిల్ మీద తీసుకురావచ్చు. ఆ కేసు ఏమైనా కావచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడికొచ్చేటప్పటికి వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేయటం, దీన్ని ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్య, మీడియా మీద సంకెళ్ళు అనే దాన్ని ఒక ప్రచారం చేస్తే, ఆ ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవటం. ఆల్రెడీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అవునన్నా, కాదన్నా మీడియా పరంగా కొద్దిగా వెనకబడింది. అంటే పేపర్‌లు 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' మరి వీళ్ళయ్యే గదా! దాన్ని వాళ్ళు ఊదరగొట్టేస్తుంటారు కదా అంటారు. కానీ అవసరమైన రోజున మాట్లాడాల్సిన మాట ఈనాడు మాట్లాడుతుంది, 'ఆంధ్రజ్యోతి' మాట్లాడుతుంది. ఎన్ని రకాలైన వాటిని ఇప్పుడు మద్యంలో ఈ లిక్కర్ విధానం మార్చేసి మళ్ళీ మొన్న షాపులకి ఈ ఆక్షన్ పెట్టిన రోజున అందులో జరిగిన మాల్ ప్రాక్టీస్‌ని ఎవరండి? 'సాక్షి' బయట పెట్టింది. దానికంటే ముందుగానే 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడే' బయట పెట్టినియి. ఏంటంటే ఇవి ఇండివిడ్యువల్. ఏటికి అంత యెల్లో మీడియా అని పేరున్నప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను కూడా ఎత్తి చూపించటానికి వీళ్ళు సిద్ధంగానే ఉంటారు. కానీ సాక్షి అలాగుండదు. చూడటానికి 2 ఎర్రగా ఒకే రకంగా కనిపించొచ్చు. కానీ ఒకటి పండు, మరొకటి ప్లాస్టిక్. ఒకటి పేపర్ కాగితం లాంటిది అనుకోండి. ఇప్పుడు రెండిటిని చూడటానికి ఒక రకంగా ఉన్నాయని 2 పండ్లే అనటానికి లేదు. అలాంటిది ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్‌నో, కృష్ణంరాజునో అరెస్ట్ చేస్తే దాని తర్వాత వచ్చే పర్యవసానాలన్నిటిని కూడా వీళ్ళు ఖచ్చితంగా ప్రజా కోర్టులో గావచ్చు, లేకపోతే డైరెక్ట్‌గా వ్యవస్థల్లో గావచ్చు. వీటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం, దాంట్లో ఉన్న లీగాలిటీ ఇష్యూస్ అన్నిటిని. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అవుతాడు, బయటకొస్తాడు. కాదంటానికి ఏమి లేదు.
కానీ వీళ్ళు అరెస్ట్ అయితే వీళ్ళు అంత సునాయాసంగా రాకూడదు. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందుకని ఈ 2 అరెస్టులని ఒక ఘాటన కట్టేయడానికి లేదు. గాడిదని గుర్రాన్ని ఒక ఘాటన కట్టేయకూడదు ఏ రోజున. వీళ్ళని చేబ్రోలు కిరణ్‌ని ఒక రకంగా చూడకూడదు. పోసాని కృష్ణ మురళికి ఏ రకంగా బుద్ధొచ్చిందో ఆ రకమైన బుద్ధి వీళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పోసాని కృష్ణ మురళి అరెస్ట్, మరి చేబ్రోలు కిరణ్ అరెస్ట్ మీరు 2 కంపారిజన్ చేసి చూడండి. పోసానికి ఇత్తడి తడిసిపోయింది. ఆయన ప్యాంట్లోనే ఉచ్చబోసేసుకున్నాడు. అసలు నేను ఇంక ఈ జైల్లో చచ్చిపోతాను. అసలు కోర్టుకెళ్ళి ఏమన్నాడండి, మీరు ఇలాగ ఏదైనా చేస్తే నేను జైల్లోనే ఆత్మహత్య చేసుకుంటానని. ఆ రేంజ్ లో వీళ్ళందరినీ ఒక ఇది చూపిస్తే తప్ప, వాళ్ళందరికీ ఆ భయాన్ని పరిచయం చేస్తే తప్ప వీళ్ళు ఇలాంటివి మానరు. ఇలాంటివి చెయ్యాలంటే ఖచ్చితమైన ఆధారాలు, నిక్కచ్చిగా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఉన్న పద్ధతులు పాటించి తీరాలి. అందుకని ఆ అరెస్ట్ ని ఈ అరెస్ట్ ని ఒక రకంగా చూడకూడదు. 2 రోజులు లేట్ అయినా కూడా బాగా పడేటట్టు, కింద 4 ఎకరాలు తడిచిపోయేటట్టు వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 రోజులు టైం తీసుకొని అరెస్ట్ చేసినా వీళ్ళకి ఆ పని చేయాలి. చేబ్రోలు కిరణ్ అంటే అది వేరే. ఇప్పుడు అతను అత్యుత్సాహంలో ఒక మాట దొర్లి మాట్లాడిన మాట అండి. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అతను ఇంటెన్షనల్ గా ఒక పార్టీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివినోడు కాదు. వీళ్ళు కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మిగతా ఇతరత్ర ఉద్యోగులు వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ లో కూర్చొని తయారు చేసిన ఆ స్క్రిప్ట్ ని వీళ్ళిద్దరూ సాక్షి ముఖంగా చదివారు. దానికి ఒక ఇండివిడ్యువాలిటీ అనే దాన్ని కూడా ఒకటి ఆపాదించి మరి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. దీంట్లో ఉన్న నిక్కచ్చమైన కుట్రని, అంటే ఇప్పుడు కృష్ణరాజు అనేవాడు ఆ మాట మాట్లాడాడంటే వాడు సొంతగా మాట్లాడా, లేకపోతే ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడా అనేది కూడా తేల్చడానికి ఈ రోజున పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటన్నిటినీ తీసుకొచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తే అప్పుడు ఉంటుంది మజా. అప్పుడు తెలుస్తుంది ఆ అరెస్ట్కి ఈ అరెస్ట్కి తేడా ఏమిటనేది. ఇంకొకడు వచ్చి మళ్ళీ ఇలాగ సాక్షిలోనైనా కూర్చొని మాట్లాడాలంటే ఎకరం తడిచిపోవాలి. ఎంత స్క్రిప్ట్ ఇచ్చినా కూడా బాబు మేము ఈ పని చేయలేము దండం పెట్టాలా ఎవరైనా. అలాంటి పరిస్థితుల్ని తీసుకుని రావాల్సిన అవసరం ఈ రోజు కూటమి ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే రాజకీయం భ్రష్టు పట్టిపోయింది. సోషల్ మీడియాలో అది ఎప్పుడైతే ప్రాపగాండాస్ పెరుగుతున్నాయో పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా మారతా ఎవరెవరు ఏ రకంగా విశ్లేషణ చేస్తున్నారో యాక్చువల్ గా మరి సోషల్ మీడియాలో వచ్చిన చాలా దానికి మరి పార్టీలు కూడా వాళ్ళు కూడా తెలుసుకొని ఆ కోణంలో కూడా చేశారు. గతంలో మనం కొండపత్రంలో చేసిన చాలా వీడియోల్ని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు విధానాలను ఎత్తి చూపించే దాంట్లో ప్రతిపక్షం కూడా అందుపుచ్చుకొని ఆ రోజున ఆ మాటలు వాళ్ళు కూడా ప్రాపగాండా చేసుకున్నారు. అలాంటి ఈ విషయాలు మొత్తం సోషల్ మీడియా నుంచి వస్తాయి. అట్లాగనే ఈ బ్యాడ్ కూడా వస్తుంది. ఈ బ్యాడ్ వచ్చేదాన్ని కూడా ధీటుగా ఎదుర్కోవటానికి ఎక్సర్సైజ్ చేసుకోవాలి కదండి. లేకపోతే జగన్ ఆడే ఈ వింత నాటకాలు మొత్తానికి బలైపోతూ కూర్చుంటారా ఎవరన్నా? అందుకని వీళ్ళని ఏ రకంగా అరెస్ట్ చేయాలో ఆ రకంగా చెయ్యాలి. వీళ్ళకి ఏ రకంగా బుద్ధి చూపించాలో ఆ రకంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని వీళ్ళ అరెస్ట్ 4 రోజులు లేట్ అయినా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఇమ్మీడియట్ గా రేపే అరెస్ట్ చేయాలని ఏం లేదు. కాకపోతే అరెస్ట్ చేస్తే బెసకూడదు, వీళ్ళకి భయాన్ని రుచి చూపించాలి. ఆ విధంగా చెయ్యాలి. చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే వీటి మధ్య ఉన్న తేడా ఏమిటండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంకబాబు గారిని ఎలా అరెస్ట్ చేశారో చూసాం మనం చిన్నదానికి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వల్ల ప్రతి ఒక్కరిని కూడా బెదిరించారు. ఇక్కడ మనం బెదిరించమని చెప్పాం, కానీ తప్పు చేసిన వాడిని కావాలని చెప్పి ఒక ప్రాంతం మీద ఒక వర్గాన్ని మీద విషం చిమ్మే వాళ్ళని మాత్రం డెఫినెట్ గా నియంత్రించాలి. లేదంటే 2014 2019 మధ్యలో అమరావతి మీద విషం ఎలా కక్కారో అలాగే కక్కుకుంటా పోతారు. కొంతమంది ప్రజల్ని అయోమయంలో పడేస్తారు. అది మన రాష్ట్రానికి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని కొండబద్దల సుబ్బారావుకి నోటీసులు ఇవ్వండి, అంకబాబుని అరెస్ట్ చేయనివ్వండి, మిగతా ఎవరినైనా ఏమైనా చేయనివ్వండి,
కానీ దాన్ని దేన్ని చూడండి, అది మరి కోర్టులో ఏది నిలబడలేదు. 41A నోటీస్ ఇచ్చేదానికి మీరు ఎందుకు అరెస్ట్ చేశారా అని బయటకు వదిలేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పరువు బాగొట్టుకున్నారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా అలాగనే అరెస్ట్ చేసి కోర్టులకు వెళ్ళి ఎలాంటి మొట్టికాయలు వేయించుకుని పరువు బాగొట్టుకోవాలా? బెసకుండా చెయ్యాలి ఏం చేసినా. ఫుల్ ప్రూఫ్ గా చేయాల్సిన అవసరం ఉంది. దానికి సరైన సమాచారం తీసుకొని దాన్ని అలా తీసుకొని రావాలి. పోసాని కృష్ణమురళి అలానే అరెస్ట్ అయింది, వల్లభనేని వంశీని అలాగనే అరెస్ట్ అయింది, వర్రా రవీందర్ రెడ్డి అలాగనే అరెస్ట్ అయింది. ఎప్పుడు రేపు వీళ్ళను కూడా అదే రకంగా చేస్తారు. అది చేస్తారా లేదా అని మనం జరిగిన 24 గంటలు 48 గంటల్లోనే దాన్ని ఆశించలేం కదా. కొంచెం టైం ఇద్దాం. ఒక 10 రోజులు చేయలేకపోతున్నారా? వీళ్ళకి ఏం దొరకటం లేదా? వాళ్ళు అలాగనే విర్రవీగుతున్నారా? ఆ రోజు నిందిద్దాం. కానీ కొంచెం టైం ఇద్దాం, ఓ 10 రోజులు. సార్ ఓకే సార్, యా డెఫినెట్గా అంటే చేస్తే కన్సాలిడేట్గా అయితే డెఫినెట్గా అరెస్ట్ చేయాలి. బట్ ఏంటంటే మళ్ళీ ఇందులో వీళ్ళు రాజకీయ క్యాలిక్యులేషన్లు అన్నీ తీసుకుని కూడా మళ్ళీ ఎందుకులే ఒక సాక్షి డిబేట్లో ఉన్నదో లేకపోతే ఇందులో ఉన్నదాన్ని మనం అంత కక్షపూరితంగా తీసుకుంటారని ప్రజలు అనుకుంటారేమో అనే భయంలో అనే క్యాలిక్యులేషన్లో వెళ్తే మాత్రం డెఫినెట్గా తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని క్షమించే పరిస్థితిలో అయితే లేదు సార్. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా చోట్ల చాలా వాటికి చాలా అప్సెట్గా ఉన్నారు. సో ఇటువంటి వాటిలో కూడా అలాంటి క్యాలిక్యులేషన్లు వస్తే మాత్రం డెఫినెట్గా చాలా అప్సెట్ అవుతారు. బట్ మీరు అన్నట్టు ఏంటంటే అన్ని కన్సాలిడేట్ చేసి అరెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అది ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.